ఇంద్రుడు బృహస్పతితో ఇలా అన్నాడు, ఓ గురుదేవ, మానవులకు సుఖాన్ని కలిగించే ధర్మం యొక్క రహస్య స్వరూపాన్ని, రహస్యంగా ఉన్న దోషాలను గురించి నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ ఇంద్ర, జ్వలిస్తూ ఉన్న అగ్నిలో సమిధులు వేయనివాడు, లేగదూడగల ఆవు నుండి కూడా ఇంకా ఇంకా పాలు కావాలని లోభంతో పాలు పితికేవాడు మొదలైన వీరిలోని దోషాలను చెబుతాను, సావధానంగా విను. భానుమాన నిలచ్చైవ భానుమాన నిలచ్చైవ హవ్యవాహచ్చ వాసవ హవ్యవాహచ్చ వాసవ లోకానాం మాతరశ్చైవ లోకానాం మాతరశ్చైవ గావసృష్ట స్వయంభువ. సూర్యుణ్ణి, గాలిని, అగ్నిని, లోకాలకు తల్లుల వంటి గోవులను బ్రహ్మదేవుడే స్వయంగా సృష్టించాడు. ఎందుకంటే వీరు భూలోకంలో దేవతల వంటి వారు, లోకాలను తరింపజేస్తారు. ధర్మ నిర్ణయాలను ఒక్కటొక్కటిగా చెబుతాను, మీరందరూ వినండి. ఓ ఇంద్ర, జ్వాల వచ్చినప్పుడు అగ్నిలో సమితులను వేయనివాడు హవిస్సులను వేస్తే అగ్నిదేవుడు వాటిని తీసుకోడు. లేగదూడగల ఆవు పాలను మితిమీరి త్రాగే వారి ఇంటి వంశాన్ని ఉద్ధరించగల పిల్లలు పుట్టరు. వారి సంతానం నశిస్తుంది, కులము వంశం కూడా నశిస్తుంది. కనుక సంపదలను కోరుకునే మానవులు శాస్త్రం నిషేధించిన వాటిని విడిచిపెట్టాలి, ఆచరించమని చెప్పిన వాడిని ఆచరించాలి, ఇది సత్యం అన్నాడు. ఆ తర్వాత మరుద్గణాలతో సహా సమస్త దేవతలు, మహాత్ములైన ఋషులు పితృదేవతలను ఇలా అడిగారు, ఓ పితృదేవతలారా, అల్పబుద్ధులైన మానవులు ఏ పనిని చేస్తే మీరు సంతోషిస్తారు? శ్రాద్ధ దానం ఎలా అక్షయమవుతుంది? మానవులు ఏ పని చేయటం ద్వారా పితృరుణం నుండి విముక్తులవుతారు? మాకు దీని గురించి చెప్పండి, మేము వినాలని అనుకుంటున్నాం అని అడిగారు. అప్పుడు పితృదేవతలు ఇలా చెప్పారు, ఓ దేవతలారా, చక్కని ప్రశ్న అడిగారు. మానవులు ఎలాంటి సత్కర్మ చేస్తే తరిస్తారు, ఆనందిస్తారు చెబుతున్నాను వినండి. నల్లని ఆబోతును విడిచిపెట్టాలి. అమావాస్య నాడు తిలోదకాలతో తర్పణాలు చేయాలి. వర్షాకాలంలో దీపదానం చేయాలి. ఇలా చేయటం ద్వారా పితృరుణం తొలగుతుంది. ఇలా నియమాలు పాటిస్తూ నిజాయితీతో ఇచ్చిన దానం అక్షయమవుతుంది, మహాఫలాన్ని ప్రసాదిస్తుంది. మాకు అక్షయమైన ఆనందం కలుగుతుంది. దీనినే శాస్త్రం చెప్పింది. పితృదేవతల మీద శ్రద్ధతో నియమాలు పాటిస్తూ సంతానాన్ని కనిన మానవులు తమ తాతలను ముత్తాతలను నరకం నుండి తరింపజేస్తారు అన్నారు. ఆ మాటలు విని వృద్ధ గార్గ్యముని సంతోషించాడు. ఆ మహర్షి తపోధనుడు. ఆయన తన వారితో ఇలా అన్నాడు, గార్గ్య, ఓ మహర్షులారా, పితృదేవతల మాటలు విన్నారు కదా, ఇక ఆ విధిని నియమంగా ఆచరించండి అన్నాడు. అప్పుడు పితృదేవతలు మళ్ళీ చెప్పారు, వర్ష ఋతువుల్లో దీపదానం చేసిన మానవుడు చంద్రుడిలాగా శోభిస్తాడు. దీపదానం చేసిన వాడు చీకటితో ఉన్న నరకానికి వెళ్ళాడు. అమావాస్య నాడు రాగి పాత్రలో తేనె, నువ్వులు కలిపిన జలంతో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన మానవులు చక్కగా శ్రాద్ధకర్మ చేసిన ఫలాన్ని పొందుతారు. వారి సంతానం ఎప్పుడు పుష్టిగా ఆనందంగా ఉంటుంది. వంశం వృద్ధి చెందటానికి పిండ ప్రదానం చేయటమే కారణం. శ్రద్ధ దానస్తు యః కుర్యాత్ పితॄణామనృణో భవేత్ పితॄణామనృణో భవేత్. శ్రద్ధతో శ్రాద్ధం పెట్టినవాడు పితృదేవతల రుణం తీర్చుకున్నవాడు అవుతాడు. ఈ విధంగా శ్రాద్ధ కాలం, శ్రాద్ధ క్రమం, శ్రాద్ధ విధి, శ్రాద్ధ పాత్ర, శ్రాద్ధ ఫలాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాం అని చెప్పారు. పితృదేవతలు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అందుకని శ్రాద్ధ కర్మం చేయకపోతే ఆ దానాలు ఆ దేవాలయాల్లో పెట్టి, ఆ దేవాలయాల్లో దేవుడి ఎదురుగా అర్చకుడికి దానం చేస్తే, దేవుడికి దానం చేసినట్టుగా చేస్తే మంచిది అన్నారు. అన్ని ఆలయాల్లో కూడా చేస్తే చాలా మంచిది.
అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు, ఆ అర్చకులకు కూడా బాగుంటుంది, చేసేవాళ్ళకు కూడా శ్రద్ధ పడుతుంది. 126వ అధ్యాయం. ఇక దేవ రహస్యాల గురించి చెప్తున్నారు ఇక్కడ. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, పూర్వం ఇంద్రుడు మహావిష్ణువుతో ఇలా అన్నాడు, ఓ దేవా, ఏ పని చేస్తే నీకు ప్రీతి కలుగుతుంది, నువ్వు ఎలా ఆనందిస్తావు అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్పాడు, ఓ ఇంద్ర, నాకు చాలా ప్రీతి అయింది విప్రులను నిందించటం, నన్ను తీవ్రంగా ద్వేషించటం సమానమవుతుంది అని మళ్ళీ చెప్తున్నాను. అనుష్ఠానపరులైనటువంటి విప్రులను నిందిస్తే నాకు చాలా కష్టమవుతుంది, కనుక విప్రులను పూజిస్తే నన్ను నిత్యము పూజించినట్లు అవుతుంది, ఇందులో సందేహం లేదు. సుదర్శన చక్రాన్ని ముగ్గుగా వేసి దానిపై నన్ను పూజించి బలులు నైవేద్యాన్ని సమర్పించాలి. అలా చేసిన వారి ప్రవర్తనకు నేనెంతో సంతోషిస్తాను. పొట్టిగా ఉన్న విప్రుడిని నీటిలో నుండి పైకి లేచిన వరాహాన్ని చూసి నమస్కరించాలి. ఆ వరాహం పైకెత్తిన మృత్తికను తల మీద ధరించిన వారికి ఎలాంటి అశుభము కలగదు, పాపం కూడా అంటదు. అడవిలో ఉండేటువంటి వరాహం అది మట్టిని తీసి పైకి ఇట్లా అంటూ ఉంటుంది. అది బయట వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టిని తీసుకొని మృత్యుకుగా స్నానం చేయటం. ఇక చాలా పొట్టిగా ఉండేటువంటి అనుష్ఠానపరులైన విప్రులను పూజిస్తే నాకు చాలా ఇష్టం. విష్ణు చక్రం వేసి దానిపైన నన్ను కూర్చోబెట్టి హోమాలు, అన్నదానం ఇవన్నీ చేస్తే నాకు ఇష్టం. ఇక అశ్వత్థం రోచనాం గాం చ పూజయేద్యో నరః సదా పూజితం చ జగత్తేన సదేవాసుర మానుషం. అశ్వత్థ వృక్షాన్ని, గోరోచనాన్ని, గోవును నిత్యము పూజించిన మానవుడు దేవతలు, అసురులు, మనుష్యులలో సహా సకల జగత్తును పూజించినాడవుతాడు. ఆ రూపానికి వారు చేసిన పూజను నేను యథార్థమూర్తికి చేసిన పూజగా భావించి స్వీకరిస్తాను. లోకాలు నిలిచి ఉన్నంతకాలం నాకు అదే పూజ, అదే నా అసలైన పూజ. మరొక పూజ నాకు అవసరం లేదు. అల్పబుద్ధులైన మానవులు ఇతర మార్గాలలో నన్ను వృథాగా పూజిస్తున్నారు. వారు చేస్తున్న ఆ పూజ నాకు ఆనందాన్ని కలిగించదు అన్నాడు. ఇంద్రుడు ఇలా విష్ణువుని అడిగాడు, ఓ దేవా, చక్రాన్ని, పాదాలను, పొట్టి బ్రాహ్మణుని, వరాహాన్ని, అది పైకెత్తిన మృత్తికను నువ్వెందుకు మెచ్చుకుంటున్నావు? నువ్వే భూతాలను సృష్టిస్తున్నావు, నువ్వే ప్రజలను సంహరిస్తున్నావు, మానవులతో సహా సకల ప్రాణులకు నువ్వే సనాతన ప్రకృతి అయి ఉన్నావు కదా అని అడిగాడు. ఇదేంటి చిత్రంగా ఉందే, అది చేస్తే నాకు ప్రీతి కలుగుతుందన్నావే, మరి అంతే, నువ్వే కదా సృష్టించింది, అది ఏంటి విచారం అది అన్నాడు. అప్పుడు విష్ణువు నవ్వి ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, నేను చక్రంతో రాక్షసులను చంపాను, ఇక పాదాలతో భూమిని ఆక్రమించాను, యజ్ఞవరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి పడగొట్టాను, ఇంకా వామన రూపాన్ని ధరించి బలచక్రవర్తిని జయించాను. ఈ కారణంగా వీటిని పూజించిన మానవులను చూసి నేను ఆనందిస్తాను. అటువంటి నన్ను పూజించిన వారికి అవమానం కలగదు. బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడు ఇంటికి రావటాన్ని చూసి ముందుగా ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత తాను తినాలి. ఆ భోజనమే అమృతంతో సమానమవుతుంది. ప్రాతకాలంలో సంధ్యను ఉపాసించి
సూర్యుడికి ఎదురుగా నిలబడితే సకల తీర్థాలలోనూ స్నానం చేసిన ఫలం లభిస్తుంది. సర్వపాప విముక్తి లభిస్తుంది. ఓ ఇంద్ర, ఓ మహర్షులారా, మీరు అడిగిన సంశయాలకు సమాధానంగా ఈ రహస్య విషయాలను మీకు పూర్తిగా చెప్పాను. ఇంకా ఏం వినాలని అనుకుంటున్నారో అడగండి అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు బలదేవుడు ఇలా అన్నాడు, మానవులకు సుఖాన్ని కలిగించే పరమరహస్యాన్ని వినండి. దీనిని తెలియక అజ్ఞానులు భూతాల చేత బాధించబడుతూ కష్టపడుతున్నారు. ఉదయాన్నే లేచి గోవును, నేతిని, పెరుగును, ఆవాలను, నల్ల ఆవాలను తాకిన మానవుడు పాపం నుండి విముక్తిని పొందుతాడు. ఆవాలు, నల్ల ఆవాలు. ఉపవాసం చేస్తున్న సమయంలోనూ బలిదాన సమయంలో రాగి పాత్రను ఉపయోగించడం మంచిది. బలి, భిక్ష, అర్ఘ్యం పితృదేవతలకు తిలోదకం రాగి పాత్రతోనే ఇవ్వాలి. లేకపోతే స్వల్ప ఫలం మాత్రమే దక్కుతుంది. ఇది చాలా రహస్యమైన విషయం. ఇలా చేస్తే దేవతలు సంతోషిస్తారన్నారు. తర్వాత ధర్ముడు ఇలా అన్నాడు, అతిథిర్యస్య భగ్నాశక అతిథిర్యస్య భగ్నాశక గృహాత్ ప్రతి నివర్తతే గృహాత్ ప్రతి నివర్తతే పితరస్తస్య దేవాచ్చ పితరస్తస్య దేవాచ్చ అగ్నయచ్చ తతైవకి అగ్నయచ్చ తతైవకి నిరాశాః ప్రతిగచ్చంతి నిరాశాః ప్రతిగచ్చంతి అతిథేర ప్రతిగ్రహాత్ అతిథేర ప్రతిగ్రహాత్. తర్వాత అగ్నిదేవుడు ఇలా అన్నాడు, మనిషి చెడు బుద్ధి గలవాడై కాలితో గోవును కానీ, విప్రుణ్ణి కానీ, వెలుగుతున్న అగ్నిని కానీ తాకితే లభించే దోషాలను చెబుతున్నాను వినండి. అలాంటి పనులు చేసిన వాడి అపకీర్తి స్వర్గం దాకా వ్యాపిస్తుంది. అతన్ని చూసి పితృదేవతలు భయపడతారు. దేవతలు కూడా ఎంతో బాధపడతారు. అతడిచ్చిన హవ్యాలను అగ్నిదేవుడు స్వీకరించడు. అతడు 100 జన్మల పాటు నరకంలో వండబడతాడు. అలాంటి వాడు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఎవరూ అంగీకరించరు. కనుక శ్రద్ధ కలవాడు, తన శ్రేయస్సును కోరుకునేవాడు ఎప్పుడూ కూడా గోవులను కానీ, విప్రుని కానీ, అగ్నిని కానీ కాలితో తాకకూడదు అన్నాడు. తర్వాత గోవులు ఇలా అన్నాయి, బహుళే సమంగే యకుతో భయే చ బహుళే సమంగే యకుతో భయే చ క్షేమే చ సఖ్యే వహి భూయసీ చ యథా పురా బ్రహ్మపురే సవత్స యథా పురా బ్రహ్మపురే సవత్స శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే భూయశ్చయా విష్ణుపదే స్థితాయా భూయశ్చయా విష్ణుపదే స్థితాయా విభావశోచ్చాపి పథే స్థితాయా విభావశోచ్చాపి పథే స్థితాయా దేవాశ్చ సర్వే సహ నారదేన దేవాశ్చ సర్వే సహ నారదేన ప్రకుర్వతే సర్వ సఖేతి నామ ప్రకుర్వతే సర్వ సఖేతి నామ. గతంలో బ్రహ్మలోకంలో ఇంద్రుడి యజ్ఞంలో బహుళ, సమంగ, అకుతోభయ, సఖి, భూయసి మొదలైన పదాలతో పిలిచి దూడలతో సహా గోవులను స్తుతించారు. అలాగే ఆకాశంలో ఉన్న గోవులకు, సూర్యమార్గంలో ఉన్న గోవులకు నారద మహర్షి ఇతర దేవతలకు కలిసి సర్వసహ అని పేరు పెట్టారు. పై 2 శ్లోకాలు కలిపి ఒక మంత్రం. ఈ మంత్రంతో గోవులకు నమస్కారం చేసిన వాడు పాపకర్మల నుండి ముక్తిని పొందుతాడు.
గోసేవ చేసినందుకు ఫలంగా ఇంద్రలోకాన్ని పొందుతాడు, చంద్రకాంతితో ప్రకాశిస్తాడు. ఆ మంత్రాన్ని ఇంకో పరి చెప్పుకుందాం. బహుళే సమంగే వ్యకితో భయే చ, బహుళే సమంగే హ్యకితో భయే చ, క్షేమే చ సఖ్యే వహి భూయసీ చ, క్షేమే చ సఖ్యే వహి భూయసీ చ, యథా పురా బ్రహ్మపురే సంవత్స, యథా పురా బ్రహ్మపురే సంవత్స, శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే, శతక్రతోర్వజ్రధరస్య యజ్ఞే, భూయచ్చయా విష్ణుపదే స్థితాయ, భూయస్యయా విష్ణుపదే స్థితాయ, విభావసోచ్చాపి పతే స్థితాయ, విభావసోచ్చాపి పతే స్థితాయ, దేవాచ్చ సర్వే సగనారదేన, దేవాత్స సర్వే సగనారదేన, ప్రకుర్వతే సర్వ సహేతి నామా. దేవతలు కూడా సేవించే ఈ మంత్రాన్ని పర్వదినాలలోనూ గోశాలలోనూ పఠించిన వాడికి పాపం అంటదు, భయశోకాలు కలుగవు, అతడు ఇంద్రలోకాన్ని పొందుతాడు అన్నాయి. తర్వాత వశిష్ఠుడు సర్వప్రాణులను మేలు కలిగించే ఒక ప్రశ్నను ఇలా అడిగాడు. ఓ దేవా, లోకంలో సజ్జనులు సాధారణంగా ద్రవ్యహీనులు, దరిద్రులుగా ఉంటారు. ఏ పనిని చేస్తే వారికి యజ్ఞాన్ని ఆచరించిన ఫలం లభిస్తుంది అని అడిగాడు. ఆ ప్రశ్నను విని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఇది చాలా మంచి ప్రశ్న, ఇది గూఢార్థంతో కూడి ఉంది. ఓ తపోధనులారా, పుష్యమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం వచ్చిన రోజు రాత్రి సమయంలో మానవుడు స్నానం చేసి పవిత్రుడు కావాలి. ఒకే వస్త్రాన్ని ధరించి శ్రద్ధతో శూన్య ప్రదేశంలో పడుకొని చంద్రకిరణాలను సేవించాలి. అలా నియమాలు పాటిస్తే మహాయజ్ఞ ఫలం లభిస్తుంది. ఓ తపస్సులారా, మీరు సూక్ష్మమైన అర్థతత్వాలను గ్రహిస్తారు కనుక మీరు పరమ రహస్యమైన ఈ విషయాన్ని చెప్పాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఇది దేవరహస్యము అని దీని పేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 127వ అధ్యాయం. మన మీద ప్రేమతో మనం బాగా ఉండాలని, సంతోషంగా జీవించాలని దేవతలు మహర్షులు కూడా ధర్మరహస్యాలను చాలా స్పష్టంగా చెబుతున్నారు. వీటిని ఆచరించిన వారికి ఈ లోకంలో పరలోకంలో కూడా సుఖం కలుగుతుంది కనుక వీటిని అందరూ ఆచరించండి. అగ్నిదేవుడు చెబుతున్నాడు, పౌర్ణిమ నాడు చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఎదురుగా నిలబడి అక్షతలతో సహా దోసెడు నీళ్లను చంద్రుడికి అర్పించినవాడు అగ్ని కార్యం చేసినవాడు అవుతాడు. ఎంత సులభంగా ఉంది. ఇది దేవరహస్యం. ఈ రహస్యాలు చెప్పరు. ఈ ఒక్క మహాభారతంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు, వేరే పురాణాల్లో లేదు. పౌర్ణిమ నాడు, ఆ పౌర్ణిమ చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఎదురుగా నిలబడి నేతితో అక్షతలతో సహా దోసెడు నీళ్లను చంద్రుడికి అర్పించినవాడు అగ్ని కార్యం చేసినవాడు అవుతాడు. అతడు 3 అగ్నులలో అంటే గార్హపత్యం, ఆహ్వనీయం, దక్షిణాగ్నులకు ఆహుతులను అర్పించిన వాడు అవుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.